నమస్కారం అండి. ఇప్పుడు మనం ఈ మెచ్యూరిటీ ఆడపిల్లల్లో చాలా మేజర్ ప్రాబ్లంగా ఉందండి. ఏ విధంగాని అంటే 8, 9, 10 సంవత్సరాల పిల్లలు కూడా మెచ్యూర్ అయిపోతున్నారు. అంటే పెద్ద మనిషి అవడం అంటాం మనం. అర్థమైంది కదండి. పుష్పవతి అంటారు. ఈ పుష్పవతి అవడం అనేది ఏమవుతుందంటే చాలా ఎర్లీ ఏజ్ అన్నమాట. అంటే 8 years, 9 years, 10 years ఈ టైంలో కూడా జరుగుతుంది. ఇది చాలా మేజర్ ఇష్యూ కింద తల్లిదండ్రులు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నిజం కూడా అది. ఆ చిన్నతనంలోనే వాళ్ళకి ఈ బ్లీడింగ్ అవ్వడం అనేది, మెచ్యూరిటీ అవ్వడం అనేది చూసేటోడికి వాళ్ళకి విపరీతంగా భయపడిపోయి పిల్లలు దాన్ని అసహ్యించుకుంటాం కానీ, లేకపోతే దానికి కావాల్సిన అదర్ ఇబ్బందులు, పెయిన్స్ రావడం, ఇంకోటి రావడం కానీ, లేకపోతే ఆ 4-5 days బ్లీడింగ్ అవ్వడం వల్ల అది ఏదో జరిగిపోయింది, ఏదో ప్రమాదం జరిగిపోయిందని భయపడడం, వాళ్ళు మానసికంగా ప్యానిక్ అవడం. వాళ్ళకి ఎందుకంటే ఆ ఏజ్లో ఈ ప్రాబ్లమ్స్ ఇది రావడం వల్ల ఏమవుతుందంటే అది ఏంటి, మన శరీరం ఏంటి, మన శరీరంలో ఏ విధమైన ప్రక్రియ జరగటం వల్ల, లేకపోతే అవయవ నిర్మాణం జరగటం వల్ల ఇది జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థం అవుతుంది కదండి. చిన్నపిల్లలు కదా, మానసికంగా అంత పరిపక్వత ఉండదు వాళ్ళలో. అంటే మానసికమైన ఎదుగుదల లేకుండానే ఈ ఫిజికల్గా జరిగిపోతున్నాయి. ఇవి పూర్వం అలా జరిగేది కాదండి. పూర్వం ఏంటంటే 14, 16 ఏళ్ళు వచ్చాక కూడా మెచ్యూరిటీ అవ్వలేదు, పుష్పవతి అవ్వలేదు, పెద్ద మనిషి అవ్వలేదని మందులు వాడేవారు. 100కి 10 నుంచి 20 కేసులు ఉండేవి. ఇప్పుడు 1000లో 1 కేసు కూడా ఉండదు నేను అనుకోవడం. అలాగా అందరికీ కూడా ఎర్లీగా అయిపోతాను. ఎందుకు వస్తుంది, ఇక్కడ కారణం ఏంటి, అది మీరు వచ్చాక ఆపమని చాలామందిని మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. యూఎస్ నుంచి చేస్తున్నారు, యూకే నుంచి చేస్తున్నారు, ఆస్ట్రేలియా నుంచి చేస్తున్నారు, బయట నుంచి చేస్తున్నారు, ఇండియా నుంచి చేస్తున్నారు, మన దేశంలో కూడా, అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది కాల్ చేస్తున్నారు. దీన్ని ఆపడం ఎలాగండి, ఆపేస్తే బాగుండు, మందులు ఇస్తారా అని. ఒకసారి కనుక ఆ ఆర్గాన్ ఏర్పడి అది తన పనిని తాను చేసుకుంటూ ఉంటే ప్రకృతి సిద్ధంగా శరీరంలో జరిగే మార్పులండి అవి. ఆ మార్పు అనేదాన్ని మనం ఆపడం వల్ల రేపొద్దున చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. వచ్చాక కనుక దాన్ని ఆపడానికి దయచేసి ఎవ్వరూ ప్రయత్నించొద్దండి. దాన్ని అలా కంటిన్యూ అవ్వనివ్వండి. పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా తల్లి ఆ జరిగే మార్పులు ఏంటి, ఎందుకు జరుగుతుంది, అది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత తల్లి మీద ఎక్కువ ఉంటుందండి. ఆ తల్లి కనుక కూర్చోబెట్టి వాళ్ళ కౌన్సిలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి చేసి ఆపేయద్దు దయచేసి. ఇంకా ఒక 2 రోజుల ముందరే, డేట్కి ముందరే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. అదేవిధంగా ఒక 5-6 నెలలు కనుక మీరు ఒక 10-15 సార్లు వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు మానసికంగా దాని నుంచి, ఆ టెన్షన్ నుంచి బయటపడడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అదర్వైజ్ ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు పడతారనమాట. దీనికి రెమెడీ ఏంటంటే మీరు ముందర నుంచి వాళ్ళకి 6-7 years వచ్చిన కాడి నుంచి ఈ జంక్ ఫుడ్స్ తినిపించడం మానిపించేసి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తినేవద్దు. ఎప్పుడైనా 6 నెలలకి, సంవత్సరానికి తిన్నా పర్వాలేదండి. మోస్ట్లీ మీరు మానిపించవలసింది ఏంటంటే ఇంట్లో అయోడిన్ ఉప్పు అనేది వాడొద్దండి. ఫస్ట్ థింగ్, అయోడిన్ ఉప్పు అనేది ఇంట్లో పెట్టద్దు. రెండవది, రిఫైన్డ్ ఆయిల్స్ అనేది వాడొద్దండి. డైరెక్ట్ నూనెలే వాడుకోండి. ఏదైతే గానుగ దగ్గర ఆడుతున్నామో అవి వాడుకోండి. అదేవిధంగా ఈ స్వీట్ కార్న్ అనేది కూడా చాలా ప్రమాదం అండి. బ్రాయిలర్, అదేవిధంగా ఫామ్ చికెన్ కానీ, ఫారం కోడిగుడ్లు కానీ, మరి అయ్యే కదా మనకు దొరికేది అంటే వాడుకోండి, కానీ అతిగా వాడొద్దు. అదే మీరు కంట్రీ చికెన్ కానీ, కంట్రీ ఎగ్స్ కానీ వాడారనుకోండి, అంత ఇబ్బంది లేదు. అర్థమైంది కదండి. మటన్ వాడుకోండి, ఫిష్ వాడుకోండి, కానీ చికెన్ అనేది, బ్రాయిలర్ చికెన్ అనేది తగ్గిస్తే మంచిదండి. ఎందుకంటే వాటిలో జీన్ను మార్చి ఒక నెల 10 రోజులు, నెల 5 రోజుల్లోనే 2-2.5 కిలోలు అయ్యేలాగా వాటి యొక్క బ్రీడ్ని మార్చారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ గ్రోత్, అది అతిగా తినటం వల్ల ఏమవుతుందంటే ఈ పిల్లల్లో కూడా అడ్వాన్స్గా గ్రోత్ వచ్చేస్తుందండి. ఇవన్నీ ఇప్పుడు జిఎంఓ అంటారు, స్వీట్ కార్న్ ఒకటి, ఇటువంటివి అన్నమాట. ఆ ఫుడ్స్ అయ్యింది. దానివల్ల ఏమవుతుంది, పాలు కూడా ఏం పాలు ఇస్తున్నాం అనేది మనకు తెలియట్లా. ఈ పాలు ఎక్కువగా ఇవ్వడానికి కూడా అనేక రకాలైన ఇంజెక్షన్స్ వచ్చేసినాయండి పశువులకి. 2 లీటర్లు ఇచ్చి
ఆవు కానీ గేదె కానీ ఉందనుకోండి, దానికి ఇంజక్షన్ చేస్తున్నాం అనుకోండి, అది 3 నుంచి 4 లీటర్లు ఇస్తుంది ఓవర్ ప్రొడక్షన్. అది ఏమవుతుందంటే ఆ పాలు తాగటం వల్ల కూడా శరీరంలో గ్రోత్ తొందరగా వచ్చేసి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎర్లీగా వాళ్ళకి ప్యూబర్టీ అనేది వచ్చేస్తుందండి, యవ్వనం అనేది. అదేంది కదా, ఇటువంటి జంక్ ఫుడ్స్ కానీ ఇలాంటి ఫుడ్స్ కానీ అవాయిడ్ చేసి మీరు మీ పిల్లలకి, మనం పూర్వం ఏం తినేవాళ్ళం, వేరుశెనగ గుళ్ళు, వేరుశెనగ ఉండలు, సున్నుండలు, లేకపోతే ఖర్జూరం లాంటివి, లేకపోతే చిమ్మిలుండలు, కొబ్బరి నూజు, ఆవు నెయ్యి, ఇలాగా ఇటువంటి మంచి మంచి ఆహారం, అటుకులు, ఈ మోడర్న్గా వచ్చినాయి ఏయో అనేక రకాలు వస్తున్నాయి కదా, ఏయో అంటారు, ఓట్స్ అంటారు, ఇంకేయో అంటున్నారు. అటువంటి వాటి బదులు ఇలాంటివి ఇచ్చుకోవడం, కాస్త ఆకుకూరలు ఇలాంటివి పెట్టుకోవడం. మన పూర్వం ఏవైతే మన ధాన్యాలు, ఆహార ధాన్యాలు కానీ, పప్పులు కానీ, లేకపోతే మొక్కజొన్న కానీ ఇలాంటివి ఉన్నాయో అవన్నీ హైబ్రిడ్ కానీ జిఎంఓ కానీ మీ పిల్లలకి ఆహారంగా ఇస్తూ ఉంటే ఈ ఎర్లీ మెచ్యూరిటీ అనే దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చండి. ఆస్కారం ఉంది డెఫినెట్గా. అందుకు మీరు ఏం చేశారంటే, ప్రాబ్లం వచ్చాక ఇబ్బంది పడే బదులు చేయవలసిన పని ఏంటంటే, ప్రాబ్లం రాకుండా ముందు నుంచి జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్త తీసుకుని వాళ్ళకి అలర్జీలు కానీ ఇటువంటివి లేకుండా మంచి ఆహారం, బలమైన ఆహారం ఇచ్చుకుంటా, విటమిన్స్, ప్రోటీన్స్ న్యాచురల్గా సాధ్యమైనంత వరకు ఇవ్వడానికి ప్రయత్నించండి. ప్రయత్నించి గట్టి ఆహారం అనేది బ్రాయిలర్ కోళ్ళు కాకుండా, స్వీట్ కార్న్ లాంటిది కాకుండా, కాస్త శక్తి ఉన్న ఆహారం, మన పూర్వీకులు ఏం తినేవారు అలాగా, ఏది శీతాకాలం వచ్చేటప్పటికి మంచి అరిసెలు నువ్వులు వేసి వండి పెట్టడం నువ్వుల నూనెలో, లేకపోతే లడ్లు, సున్నుండలు, లేక నువ్వులుండలు, కొబ్బరి నూజు, నేను చెప్పాను కదండి, ఇటువంటి స్వీట్స్ అన్నమాట. పూర్వకాలం మనం ఏం తినేవాళ్ళం అటువంటి స్వీట్స్, అటువంటి హాట్ కూడా అలాంటిదే. అటువంటివి చేసి కనుక మీరు ఆహారం, ఈ మోడర్న్ ఫుడ్ ఏదైతే ఉందో జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేసి సాధ్యమంత వరకు పిల్లలకి ఇంట్లోనే చేసిన ఆహారం మంచిగా ఇచ్చి వాళ్ళు బలంగా పెరిగేలాగా కనుక మీరు చూసుకుంటే ఇది రావడానికి, ప్యూబర్టీ రావడానికి డెఫినెట్గా టైం తీసుకుంటుందండి. 11-12 ఏళ్ళు, అట్లీస్ట్ మనం 2-3 ఏళ్ళైనా దాన్ని ప్రొలాంగ్ చేయగలిగితే అప్పటికి వాళ్ళకి కొంత నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం నుంచి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ, ముఖ్యంగా తల్లి చాలా ఇంపార్టెన్స్ తీసుకోవాలి ఈ విషయంలో. ఆవిడదే పిల్లలకి నచ్చజెప్పడం కానీ, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడంలో కానీ తల్లిది చాలా ప్రధాన పాత్ర. కాబట్టి మంచి రోల్ అక్కడ తల్లి చెప్తే బాగా అర్థమవుతుంది. ఒక స్త్రీగా తన కూతురికి చెప్పడానికి ఆవిడకి ఈజీగా ఉంటుంది. కాబట్టి మీ పిల్లల యొక్క ఇబ్బందుల్ని తొలగించుకోవాలంటే ఇది కొంతవరకు ఫాలో అవ్వండి. కొంతవరకు రిలీఫ్ ఉంటుంది, కొంతవరకు ఫాలో అవటం కాదు, 100% ఫాలో అవుతేనే మంచిది. మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి మంచి అవకాశంగా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నానండి. నమస్కారం.